ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హైదరాబాద్ నగరంలో కిడ్నాప్లు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం కొంతమంది కిడ్నాపర్లు ముఠాలుగా ఏర్పడి ధనవంతుల పిల్లలే టార్గెట్గా కిడ్నాపర్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం 6 సంవత్సరాల ప్రగతి కిడ్నాప్ గురైంది. పోలీసులు శాఖంగా 5 బృందాలుగా విడిపోయి కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూలు స్వగ్రామంలో కిడ్నాపర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ అబిడ్స్ కట్టెల మండిలో కిడ్నాప్కు గురైన బాలిక కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యక్షమైంది. బాలికను అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నారు. కాగా అబిడ్స్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెల మండికి చెందిన 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. అగంతకుడుగా చాక్లెట్ ఇస్తామని చెప్పి పాపను కిడ్నాప్ చేశాడు. సీసీటీవీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కిడ్నాప్తో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి 5 బృందాలుగా బాలిక కోసం గాలించారు. ఆదివారం ఉదయం కిడ్నాప్ను పోలీసులు ఛేదించారు. ఇక వివరాల్లోకి వెళ్తే బేగం బజార్ చెత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే మహిళ తన సోదరుడు కుమార్తె ప్రగతితో కలిసి శనివారం సాయంత్రం తన తల్లి ఉంటున్న కట్టెల మండికి వచ్చింది. బాలిక ప్రగతితో ఆమె సోదరి కుమారుడు హృతిక్తో కలిసి ఇంటి సమీపంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆడుకోవడానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. బాలిక ప్రగతి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలిక కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన వారు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆడుకున్న ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆగంతకుడు బాలికను ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అబిడ్స్ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు.